నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా, మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండుల్ని కాకుండా సిబిఐ చేతను, సిట్టింగ్ జడ్జి చేతను విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా తప్పిదం చేస్తున్నారు. నేను మొత్తం హిందువుల ఆరాధ్యదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు భగవంతుడే చూస్తూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు, భగవంతుడి ఆన లేకపోతే ఏమీ జరగదు కొండ మీద అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ తైనాతీలకు ఆ వెంకటేశ్వర స్వామి చలువ వలన, ఆయన యొక్క చరణామృతాల స్పర్శ వలన 91 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు ఆ దేవదేవుని ఆలయ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి నాకు ఒక్కడికే. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన దీవెన, ఆయన ఆశీస్సు లేకపోయి ఉంటే నేను అయ్యి ఉండేవాడిని కానే కాదు. నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా, ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడు. అంటే ఆయన దయ వలన అయినాను, ఆయన కరుణ వలనే అయినాను, ఆయన భక్తుడును కాబట్టే అయినాను. మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు, మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు. అవి 2 అయినా కూడా నేను, ఒకవేళ మీరంటున్నటువంటి ఆరోపణలు అవి 2 నిజమని తేలినా, నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణం అయితే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. చాలా తప్పిదం చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాదాలలో, లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు. ఏ విచారణకైనా మేము సిద్ధమని మరొక్క మారు తెలియజేస్తూ సెలవు. వ్యక్తిగతంగా మీ గురించి కూడా మీపై కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది వ్యక్తిగత అంశాలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే కదా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి నైజమే అది. వ్యక్తిగతంగా నా కూతురు పెళ్ళిని నేను, మీ అందరూ కూడా సాక్ష్యమే, మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది, అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు, చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. అంటే మీరైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు.